నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. Okay. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు అండ్ ఆల్సో ఏ వచ్చేసింది అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు, ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏల్నాటి శని ఎవరెవరికి ఉంది? ఏల్నాటి శని ఏమో మనకి మీనరాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే 3వ ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషన్లో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోరశాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఎప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే ఒక జపం మనం చేసుకోవడం కానీ లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఎండాకాలం,
హైదరాబాద్ లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి అవును. వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్ లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మన రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ని కాపాడుకుంటూ రావాలి ఈ మహిళలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, మేషరాశి వారికి మే నెలలో అసలు ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళ కెరీర్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ పరంగా కానీ, ఫైనాన్షియల్లీ కానీ ఈ నెలలో ఏమైనా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మేషరాశి వాళ్ళకి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే ఏలినాట్స్ అని ఇందాక కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. బట్ అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే 12 ఇంట్లో ఉన్నారు. ఆయన సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మూవ్ అవుతున్నారు ఈ రాశికి. ఓకే. కానీ ఏలినాట్స్ అనే ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. ఏదైనా సరే కష్టపడాలి అనేది వీళ్ళకి ముందే ప్రిపేర్ అయిపోవాలన్నమాట. ఏది చేసినా మనకి 1-2 సార్లు చేస్తే కానీ మనకి ఫలితం అనేది తక్కువ ఉంటుంది అని అనుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, 5th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఇక్కడ అంటే ఏంటి, సన్ ఎగ్జాల్టేషన్ అవుతుంది. ఆయన కూడా సెకండ్ హౌస్కి వెళ్తున్నారు. ఆయన 15th సెకండ్ హౌస్ వెళ్ళిన తర్వాత వీళ్ళకి కొంతవరకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 5th లార్డ్ కూడానే ఉండే ఎగ్జాల్టేషన్ ఉన్నప్పటికీ కొంతవరకు ఏంటంటే హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండాను ఈగో క్లాషెస్ కానీ లేకపోతే విభేదాలు వచ్చే ఛాన్సెస్ కానీ మనం ఎక్కువ చెప్పుకోవాలి. లక్ అనేది ఫేవర్ అవుతుంది, కానీ ఈ రాశికి అధిపతి మనకి 12వ ఇంట్లో ఉన్నాడు కనుక మిశ్రమ ఫలితాలు చెప్పాలన్నమాట వీళ్ళకి. సో నువ్వు అడిగినట్టు వీళ్ళకి సంపద, ఎవరైనా డబ్బు లేకపోతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లేకపోతే సంపద వస్తుందా అంటే ఏంటి, సంపద అనేది మనం చేసే పని పట్టి ఉంటుంది. సో కెరీర్లో గ్రోత్ అనేది కొంతవరకు ఈ నెలలో ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండవలసి వస్తుంది. మరీ ఎక్కువ గ్రోత్ అనేది మనకి కనిపించట్లేదు అనమాట. అదొకటి కాకుండా మనం చూసామంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి, లేకపోతే కాంట్రాక్ట్ చేసే వాళ్ళు కానీ, గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కొత్తగా నేను గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ ఈ మంత్లో కొంతవరకు ఏంటంటే వెలుగు చూస్తారు. అంటే ఏంటి, కొంతవరకు వాళ్ళకి పాజిటివ్ అనేది కనిపిస్తూ అవుట్కమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇది ఒకటి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ కింద మనం తీసుకోవాలి. ఈ నెలలోనే అన్నీ అయిపోతాయి అనేది లేదు, కానీ శ్రమ పడాలి. ఎప్పుడైనా మనం కూర్చుంటే మనకి సంపద రాదు, మనకి ప్రమోషన్స్ రావు, ఏమీ రావు అనమాట. సో తప్పక శ్రమ పడాలి, మనం చేసే పనిలో కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే రిజల్ట్ అనేది తప్పక వస్తుంది. శని ఎప్పటికైనా ఏంటంటే ఇచ్చే అతనే, అంటే ఆయన ఏంటంటే కర్మకి కారకుడు. సో తప్పక శని తప్పక ఇచ్చే వెళ్తాడు. అంటే ఏం కావాలి అనేది నువ్వు గోల్ పెట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు తప్పక శని ఇచ్చి వెళ్తాడనమాట. కానీ ఈ నెలలో మాత్రం మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అనమాట వీళ్ళకి. అదొకటి కాకుండా నాట్ ఓన్లీ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా కొంతవరకు ఏంటంటే అంత బాగాలేదు, మంచి పరిస్థితి కాదు అని చెప్పడం జరుగుతుంది. కానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయి కనుక పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కూడా అదే కొంతవరకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి తప్పక ఉంటాయి. అండ్ ఆల్సో స్టూడెంట్స్, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా కొంతవరకు ఏంటంటే వాళ్ళు అనుకున్న రీతిగా వాళ్ళ మార్క్స్ రావడం కానీ, లేకపోతే ఇంత నేను ప్రిపేర్ చేసి నేను బాగా చేశాను, నాకు కరెక్ట్ రిజల్ట్ రాలేదు, నేను అనుకున్న రిజల్ట్ రాలేదు అంటే అవుట్కమ్ అనేది కొంతవరకు అంత పాజిటివ్గా లేదు అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు కూడా పరిహారాలు అనేది తప్పక చేయవలసిందే వీళ్ళు. అండ్ ఎల్నాట్స్ అనే ప్రభావం ఎప్పటికైనా సరే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే సేవింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్యామిలీ లైఫ్, అలాగే ఏంటంటే హెల్త్ రీత్యా కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మేషరాశి వాళ్ళకి ఈ మంత్ అంతా కొంతవరకు జాగ్రత్త పడే ఒక మంత్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుండే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే శని ఫస్ట్ కాళ్ళు పట్టుకోవాలి. అంటే ఏంటి, శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలాగే ఏంటంటే శనికి దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేని పక్షాన్ని వెంకటేశ్వర స్వామిని కొలవచ్చు. అంటే సంపద కావాలి, నేను పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు నిత్యం కొలవండి, మంచిదే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కర్పూరంతో పూజ చేయమని చెప్తూ ఉంటాను. అంటే ఎన్ని వారాలు పూజ చేయండి అని చెప్తూ ఉంటాం. అంటే వ్రతం లాగా చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళచ్చు. నిత్యం తలుచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది ఫస్ట్ పాయింట్.
అలాగే ఏంటంటే తిలకం పెట్టుకోవడం, సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం మంచిది. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా చాలా చాలా మంచిది. మనకేంటంటే మార్స్ కూడా మూవ్ అవుతున్నాడు, అది కూడా ఎంత మంచి సంచారం కాదు, ఓన్ హౌస్కి వస్తున్నారు. అదొకటి కాకుండా మనం చూసామంటే 8th లార్డ్ కూడా ఆయనే అయ్యారు కనుక కొంతవరకు నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న విభేదాలు రావడం కానీ, ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ, అటు ఫ్యామిలీతోనూ అటు పై వాళ్ళతోనూ బాసెస్తోనూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంతవరకు నోటి దురుసు ఉండకుండా జాగ్రత్తగా ఉండడం అనేది, అంటే అగ్రెసివ్ నేచర్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇవన్నీ నేను చెప్పిన పరిహారాలన్నీ పనికొస్తాయి అన్నమాట. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది. దాంతో పాటు ఏకముఖి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఏదైనప్పటికీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ విత్ గోల్డ్ వాడుకోవడం అనేది మంచిది, ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అన్నమాట. ఇవన్నీ వేసి చూస్తే అంటే ఇవి మన వార్డ్రోబ్లో కొంచెమైనా మనకి తెలిసి ఇప్పుడు అన్ని 2 కలర్స్ 3 కలర్స్ అలాగే వస్తున్నాయి, చాలా కలర్స్ వస్తున్నాయి అన్నమాట. మనం అనుకోని షేడ్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ ఒక షేడ్ కింద ఒక ట్యూస్డే రోజు వేసుకు చూడడం చాలా మంచిదన్నమాట. ఎప్పటికైనా సరే జాతక రీత్యా చూసుకోవడం కానీ, వ్యక్తిగత జాతకం పరిశీలించుకుని చేసుకోవడం కానీ చాలా మంచిది. అలాగే వీళ్ళకి జెమ్ స్టోన్ ఇవ్వాలంటే కూడా మనం కూరలు అనేది ఇస్తాం అన్నమాట, పగడం ఇస్తాము. సో తప్పక ఒక్కసారి చూసుకుని వేసుకోవడం అనేది చాలా మంచిది.